సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. తిరుగుతున్నారు పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీగా. ఆయన చేస్తున్న క్యాంపెయిన్ యువత అంతా ఉద్యోగాలు లేకుండా గంజాయికి బానిస అయిపోయారంటే కారణం జగన్మోహన్ రెడ్డి అని. నాకు ఇది గుర్తుకొచ్చిందని ఒకటి 2014 క్యాంపెయినింగ్ చూస్తున్నాను నేను టీవీలలో. బాబు వస్తాడు జాబ్ వస్తుందని కరెక్ట్ చెప్పారన్న. జాబ్స్ బలం వచ్చాయి. ఎవరికి వచ్చింది తెలుసా అన్న జాబ్? నారా లోకేష్ గారికి జాబ్ వచ్చింది మంత్రిగా. ఎవరికి వచ్చింది జాబ్? నేను 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తాను సంథింగ్ ఏదో చెప్పాడు. లేకపోతే నెలకు 2,000 రూపాయలు చొప్పున 5 ఏళ్లకు 1,20,000 రూపాయలు మీకు ఖర్చులకు ఇస్తా. ఉద్యోగాలు ఇచ్చాడా లేదా నిరుద్యోగం సంబంధించిన పెన్షన్ ఏమైనా ఇచ్చాడన్నా? అది ఇవ్వాలి. ఏ కంపెనీలో వచ్చినా ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? అదే మా జగన్ వచ్చి నాకు చెప్తే ఇట్లా లిస్ట్ చేసుకుంటూ పోవచ్చు. సో ఆబ్వియస్గా మంచి చేసేవాడినే ఏదో ఒకటి అంటూ ఉంటారు. అట్లా వాళ్ళ టాపిక్ అని. కడపలో 10కి 10 పోయినసారి మీరు గెలిచారు. ఈసారి 10లో కనీసం 5 మేము కొడతామని తెలుగుదేశం పార్టీ చెప్తున్నమాట. ప్రధానంగా మీ హోమ్ కాన్స్టిట్యున్సీ ప్రొద్దుటూరులో కూడా టీడీపీ గెలుస్తామని చెప్తుంది, రాజంపేట గెలుస్తామని చెప్తుంది, మైదుకూరు గెలుస్తామని చెప్తుంది, కోడూరు గెలుస్తామని చెప్తుంది. మేము అదే చెప్తున్నాం కదా, వాళ్ళు ఎక్కువ మాట్లాడడానికి ఏమైనా చెప్తారు. వైనాట్ కుప్పం అని అంటున్నాం కదా మేమే. వైనాట్ పులివెందులు అంటున్నారు వాళ్ళు అంటారన్నా, మేమంటాం అట్లానే. పోయినసారి మాదిరే ఖచ్చితంగా 10కి 10 మేము కొడతాము. దాంతోపాటు మా అవినాష్ అన్నకు 5 లక్షల పైచిలకు మెజారిటీ అవునా ఖచ్చితంగా ఈ ఎలక్షన్. జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత రాలా, ఒకసారి రాజశేఖర రెడ్డి గారికి 4 లక్షలు వచ్చినట్టు మా అవినాష్ అన్న ఖచ్చితంగా. ఎందుకంటే అవినాష్ అన్న గురించి కడప జిల్లాలో చెప్పాలంటే ఏ గడపకి వెళ్ళినా జగనన్న గురించి ఎట్లా చెప్తారో అవినాష్ అన్న గురించి అట్లా చెప్తారు. అవినాష్ అన్న డే స్టార్ట్స్ అట్ మార్నింగ్ 3 o'clock. రియల్లీ మార్నింగ్ 3 గంటలకు బయటకు వస్తారు అన్న ఇంట్లో నుంచి. ఇంటి దగ్గర బయట 3, 3:30, 4 మధ్యలో నాకు తెలిసి 300 నుంచి 500 మందిని అక్కడ ఉండి అడ్రస్ చేసి 2 to 3 hours 6 o'clock స్టార్ట్ అవుతుంది ఇంకా రెగ్యులర్ రొటీన్ వర్క్స్. ఇంకా మీటింగ్స్ కావచ్చు, కలవడం కావచ్చు, లేకపోతే ప్రోగ్రామ్స్ కావచ్చు, టిల్ నైట్ 9:30, 10 వరకు. మీరు వెళ్ళండి, లేకపోతే నేను వెళ్ళండి, లేకపోతే మనకి ఎవరు సంబంధించిన చిన్న కామన్ పర్సన్ వెళ్ళండి, అదే చిరునవ్వుతో అదే పలకరింపుతో తెలిసిన వ్యక్తికి ఎంత చేస్తారో తెలియని వ్యక్తి డబల్ చేస్తారు అన్న. ఏ పార్టీ అని చూడు, టీడీపీ అని చూడు, బీజేపీ అని చూడు, కాంగ్రెస్ అని చూడు, ఎవరైనా లేదు, ఆయన దగ్గర పోయి అడిగితే ఎంతవరకు వీలైతే ఆర్థికంగా కావచ్చు, ఉద్యోగం పరంగా కావచ్చు, ఏదైనా కానివ్వండి, ఒక మనసు ఎలా ఉంటుంది వ్యక్తిది అంటే అవినాష్ అని చూస్తే